గత 10 ఏళ్లుగా చాలీచాలని జీతంతో నానా కష్టాలు పడుతున్నామని, న్యాయమైన ప్రధానమైన 26,000 రూపాయల కనీస వేతనాన్ని తమకు ఇవ్వాలనే తమ డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పీఠాపురం శాఖ ప్రధాన కార్యదర్శి చెట్టుపత్తుల సురేష్ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పీఠాపురంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం బయట చేపట్టిన సమ్మెలో భాగంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు నినాదాలు చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన ఈ సమ్మెకు వైసీపీకి చెందిన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, కౌన్సిలర్లు బోనిదేవ, పెదపాటి రాజేష్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ పిఠాపురం శాఖ ప్రధాన కార్యదర్శి చెట్టుబత్తిన సురేష్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు మమ్మల్ని కనీసం మా డిమాండ్ల సాధనగా కానీ డిమాండ్లు పరిష్కరించడం కానీ ఏ ఒక్కరు కూడా మాకు ముందుకు రాలేదండి. ఎన్నోసార్లు అడిగి ఇంకా మేము ఈ రోజు సమ్మెకి మేము తీర్మానించుకున్నామండి. మేము అడిగే న్యాయపరమైన డిమాండ్ మా యొక్క ఏమి కూడా కొంచెం కోరట్లేదండి. లక్షల జీతాలు కూడా ఇవ్వాలని మేము ఏమంటలేదండి. కనీస జీతం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. ఇందులోనే కాకుండా మాకేమి కూడా సెలవులు కానీ ఏమి కానీ మాకేమి రావట్లేదండి. మా యొక్క డిమాండ్ని దీన్ని గవర్నమెంట్ త్వరగా స్పందించి మా యొక్క సాధారణమైన న్యాయపరమైన డిమాండ్ 26,000 పరిష్కరించాలని కోరుతున్నామండి. ఇది కానీ త్వరలో పరిష్కరించాలని మేము కూడా ఆశిస్తున్నామండి. ఇది ఒకవేళ సాధించకపోతే ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తూ దప్పదప్పాలుగా మా యొక్క ఉద్రిక్తం చేసి ప్రభుత్వానికి మా యొక్క న్యాయపరమైన డిమాండ్ల గురించి ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని మేము ఇందు మూలంగా మేము చెప్పుకుంటున్నామండి. ఇండియన్ కార్మికులు ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నా మా డిమాండ్ ఎప్పుడూ పట్టించుకోలేదు. కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిలువరకు ఈ రోజు మేము సమ్మెలో పాల్గొంటుంది. కనుక మా ప్రథమ డిమాండ్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. ఇంజనీర్ సెక్షన్లో పనిచేస్తూ ఏ కార్మికుడైనా సరిపోతే 10 లక్షలు ఇన్స్టిట్యూషన్ ఇవ్వాలని కోరుతాం. అలాగే క్యాజువల్ లీవ్ 70 సెలవులు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కనుక ప్రభుత్వ పథకాలు కూడా మాకు వర్తించేలాగా జీరో అవ్వాలని ఈ ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంజనీర్ సెక్షన్లో జీతాలు పెంచుతామని గతంలో లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మాకు హామీ ఇచ్చి మీ జీతాలు పెంచుతాం, సమాన యాత్ర ఇస్తాం. కనుక ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా సరే మా గురించి ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ సమ్మెకి మేము కోరుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె చేయాలని మా ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులందరూ కోరుకుని ఈ సమ్మెని పూనుకుని సమ్మె చేస్తాం. ఈ రోజు 1వ రోజు కాబట్టి సమ్మె మా కోరికలు నెరవేరితే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఇంకా ఉద్యోగాలు చేస్తామని ఈ